ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు అయితే మా చిన్నప్పటి ఫ్రెండ్స్ నుంచి అందరిని గుర్తు చేసుకుంటూ ఈ రెసిపీని అయితే చేశాను. మా ఫ్రెండ్స్ అందరిలో చికెన్ అంటే అందరికి ఇష్టము. అందులో చికెన్తో చేసిన స్నాక్స్ అంటే చాలా ఇష్టం. దానికోసం అయితే ఈ రెసిపీని తయారు చేసుకొని వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఒక సాంగ్ అయితే పాడుకుంటూ ఈ రెసిపీని అయితే చేశాను. ఆ సాంగ్ ఏంటి, అదేవిధంగా ఈ రెసిపీ ఏ విధంగా తయారు చేయాలి అనేది వీడియో స్కిప్ అవ్వకుండా చూసినట్లయితే ఈ వీడియోలో చూడొచ్చు. మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఫస్ట్ అయితే ఈ వీడియోలో రెసిపీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. కేజీ వరకు చికెన్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులో కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, అదేవిధంగా పచ్చిమిర్చి 4-5 వేసుకున్నాను. ఇంకా ధనియాల పొడి, కారం, అదేవిధంగా సాల్ట్ వీటన్నిటిని యాడ్ చేసుకొని వీటితో పాటు బ్రెడ్ని కూడా ఒక 2 బ్రెడ్ స్లైసెస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం ఎంతమంది ఉండేదాన్ని బట్టి ఈ కన్సిస్టెన్సీని తీసుకోండి. ఫస్ట్ అయితే ఈ రెసిపీకి 2 బ్రెడ్స్ అయితే సరిపోతాయి నేను తీసుకున్న చికెన్కి. ఇంక ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా దీన్ని అయితే మిక్సీ జార్లో పట్టేసుకుందాం. మిక్సీ జార్లో పట్టేసుకోగానే మనకి ఇక్కడ ఈ పేస్ట్ వచ్చింది కదా, దీన్ని ఒక బౌల్లో వేసుకొని దీన్ని కూడా మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే ఇందులో కార్న్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకుందాం. కార్న్ ఫ్లోర్ వేసుకోవడం వలన క్రిస్పీగా ఉంటుంది. ఇంకా ఈ విధంగా ఒకసారి అయితే కలుపుకొని మన చపాతీ పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తయారు చేసుకొని ఇంకా మీద అప్లై చేసుకొని ఈ విధంగా కార్న్ ఫ్లేక్స్ని కూడా తీసుకున్నాను. చాలా పెద్దగా వచ్చాయని స్మాష్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. ఆ బౌల్లో ఒక ఎగ్ని అయితే తీసుకొని కొట్టేసుకుందాము. ఈ విధంగా కొట్టేసాక ఇంకా ఎల్లో అండ్ వైట్ అనేది పూర్తిగా కలిసేలాగా తిప్పుకోవాలి. ఈ విధంగా 2 అనేది పూర్తిగా కలిసేలాగా తిప్పుకోవాలి. ఇంట్లో విసుకుతో ఈ విధంగా తిప్పుకొని మొత్తం కలిసేలాగా ఎల్లోగా అయిపోయేలాగా తిప్పుకోవాలి. ఇప్పుడైతే మనము తయారు చేసుకున్న బ్రెడ్ మిశ్రమం ఉంది కదా, అది కొంచెం ఆరే వరకు ఉంచిన తర్వాత ఇంకా కట్ చేసుకోవాలి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే కట్ చేసేసుకుందాము. ఈ విధంగా కట్ చేసుకొని ఒక కళాయి తీసుకుందాము. ఆ కళాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అయ్యాక మనము ప్రిపేర్ చేసుకున్న ఈ రెండింటిని పక్కనే పెట్టుకుందాము. కార్న్ ఫ్లేక్స్ అండ్ ఎగ్ మిశ్రమాన్ని. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ మిశ్రమాన్ని ఉంది కదా, కట్ చేసిన పీస్ని ఫస్ట్ ఎగ్లో వేసేసి దాని తర్వాత కార్న్ ఫ్లేక్స్లో వేసి పైన అప్లై చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. ఇంకా ఈ విధంగా ఆయిల్లో వేసుకొని ఒక సైడ్ వేగిన తర్వాత రెండో వైపు కూడా వేగాలి. ఇది సిమ్లో పెట్టుకున్నట్లయితే మనం వేసిన లోపలి చికెన్ కూడా వేగుతుంది. సో తినడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక సైడ్ వేగాక రెండో సైడ్ వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచేసుకొని పక్కకు తీసేసుకోవడమే. ఈ విధంగా మిగిలిన కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని కూడా ఫస్ట్ ఎగ్ దాంట్లో, తర్వాత కార్న్ ఫ్లేక్స్ ఉన్నాయి కదా వాటిలో చేసుకొని ఈ విధంగా అన్నింటిని అయితే ఫ్రై చేసుకోవడం. ఇప్పుడైతే సాంగ్ చూద్దాము. ఇంకా మీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ గుర్తొస్తారు అనుకుంటున్నాను. ఒకసారి ఈ సాంగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నారీ స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో, మనసైతే మళ్ళీ చదువుకో, మరు జన్మకైనా కలుసుకో, ఏ నాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో, చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. అండి, మీ ఫ్రెండ్స్ గుర్తొచ్చారు కదా. ఇంకా ఈ రెసిపీని అయితే ఈ విధంగా తయారు చేసుకోండి. డీప్ ఫ్రై చేసేసుకొని అన్నిటిని తీసుకున్నాను. చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకునే చికెన్ స్నాక్స్ని మీరు తయారు చేసుకొని ఏ విధంగా ఉంది అని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు మై సబ్స్క్రైబర్స్. బాయ్, థ్యాంక్ యూ, గుడ్ నైట్.